అగస్త్యుడు రాముణ్ణి పిలుస్తున్నాడు. రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం. సనాతనమైనది, రహస్యమైనది ఆదిత్య హృదయము. సూర్యునిలో ఉండేటటువంటి అనుగ్రహ శక్తిని ఎందు ప్రవేశించి ఉత్సాహాన్ని పొంది నీ ఎదుట ఉన్నటువంటి లక్ష్యాన్ని ఛేదించడానికి వీలైనటువంటి స్థితిని కల్పించడానికి నీకు ఈ ఉపదేశం చేస్తున్నాను అని రామ రామ మహాబాహో అని పిలుస్తారు. మహాబాహో చేతులు పెద్ద చేతులు కలవాడా అని పిలిచారు. ఎందుకని? రాముని చేతులు ధర్మ సంస్థాపన కొరకు నిలబడి ఉంటాయి. అటువంటి మహానుభావుడైనటువంటి రాముడి చేతుల యొక్క శక్తి ఆ ధనస్సు పట్టుకోవడంలో, బాణాలను విడిచిపెట్టడంలో ప్రచోదనమై అది రావణ వధకు కారణం కావాలి. ఒకసారి పిలవరు రామ అని. రామ రామ మహాబాహో అంటే గురువుగారి యొక్క సంతోషం, ఆ శిష్యుడు గట్టెక్కిపోవడానికి, శిష్యుడు విజయం సాధించడానికి కావలసిన దాన్ని నేను ఉపదేశం చేసేస్తున్నాను. ఇది గురువుకి తాను ఉపాసన చేసేటటువంటి విధానం మీద ముందు తనకి నమ్మకం ఉండాలి. తాను ఒక మాట మాట్లాడాడు అనుకోండి, ఆ మాట్లాడినటువంటి మాట మీద గురువుకి పరమ విశ్వాసం ఉండాలి. నేను మాట్లాడుతున్నది పరమసత్యమే, ఆ నమ్మకంతో మాట్లాడగలగాలి. రెండు, తాను ఒకసారి ఉపదేశం చేసిన తరువాత అది పనిచేస్తుందా పనిచేయదా ఈ అనుమానం గురువుకు ఉండకూడదు. త్రికరణ శుద్ధిగా ముందు దాని మీద విశ్వాసం గురువుకు ఉండాలి. అందుకే రామ రామ ఆ పిలవడంలో 2 మాటలు పిలిచాడు. రామ రామ అంటే ఆయన సంతోషం. ఏదో అనుకోని సమస్య వచ్చినప్పుడు దానికో పరిష్కారం దొరికిందనుకోండి, కొడుకుని పిలిచినప్పుడు తండ్రి ఒక్కసారి పిలవడు, 2 మాటలు పిలుస్తాడు. ఒరే షణ్ముఖ షణ్ముఖ అని పిలిచినట్లు రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం. ఇది ఆదిత్య హృదయం. దీన్ని నేను నీకు ఉపదేశం చేస్తున్నాను. ఏన సర్వాన్ నరీన్ వత్స. వత్స అని పిలుస్తాడు. వత్స ఎంత ప్రేమతో పిలిచిన మాటో. గురువు శిష్యుణ్ణి పిలుస్తాడు, తండ్రి కొడుకుని పిలుస్తాడు. ఆవు యొక్క దూడకు వత్సము అని పేరు. మావితో పుట్టిన మాంసము తినే జంతువు కాకపోయినా ఆవు తన దూడకి ఉన్నటువంటి మావిని నాలుకతో నాకి శుభ్రం చేస్తుంది. కాబట్టి ఏన సర్వాన్ నరీన్ వత్స సమరే విజయిష్యసి. యుద్ధంలో నువ్వు గెలిచేసినట్లే. అంటే అసలు ఉపదేశం చేస్తున్నటువంటి అగస్త్యుడికి ఆ స్తోత్రం మీద ఉన్నటువంటి నమ్మకం అటువంటిది. ఏన సర్వా నరీన్ వత్స సమరే విజయిష్యసి ఆదిత్య హృదయం పుణ్యం. ఇది ఆదిత్య హృదయము అనబడేటటువంటి మంత్రరాజము, శ్లోకముల యొక్క సమాహారము. దీన్ని నువ్వు 3 మాటలు పఠిస్తే, 3 ఆచమనం చేసి పఠిస్తే ఈ ఆదిత్య హృదయాన్ని తప్పకుండా యుద్ధంలో గెలుస్తావు. దీని వలన సాధించలేనిది అన్నది లేదు లోకంలో. దేన్నైనా సాధించవచ్చు. అన్నిటినీ కూడా సమకూర్చి పెట్టగలదు. ఏది ఏది దగ్గర ఉండకూడదో అటువంటి దైన్యము వంటి లక్షణాలని పోగొడుతుంది. కాబట్టి సమరే విజయిష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశోక వినాశనం. ఇది శోకాన్ని పోగొడుతుంది. కాబట్టి రామ ఈ ఆదిత్య హృదయాన్ని స్వీకరించు అన్నాడు. గురువు చెప్పడం కాదు, శిష్యుడికి కూడా ఆ విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసము ఉన్ననాడే గురువుగారు చేసినటువంటి ప్రయత్నం ఫలిస్తుంది. ఆ విశ్వాసం శిష్యుడికి లేదనుకోండి, గురువుగారు చెప్పినప్పటికీ కూడా దాని వలన ఉపయోగం ఉండదు. ఎందుకంటే గురువు చేసేటటువంటి బోధ వర్గీకరించినప్పుడు సాధారణంగా 2గా ఉంటుంది. ఒకటి, భగవత్ సంబంధమైనటువంటి శక్తిని శిష్యుడు పొంది అభ్యున్నతిని పొందడం కోసమని చెప్పి పారాయణ యోగ్యమైనటువంటి స్తోత్రములను మంత్రములను ఇస్తారు. రెండవది, గురువు యొక్క ఉపదేశం ఉంటుంది. ఉపదేశం అంటే అది కేవలం చదవడం వల్ల ప్రయోజనం ఉండదు, అనుష్ఠానంలోకి తెచ్చుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, అబద్ధం ఆడవద్దు అని గురువుగారు చెప్పారనుకోండి. అబద్ధం ఆడవద్దు అని నేను 50 మాటలు చదువుకున్నాను అనుకోండి, ఏం ప్రయోజనం ఉంటుంది? అబద్ధం ఆడవద్దు అని గురువుగారు చెప్పిన మాట పట్టుకున్నాను అనుకోండి, జీవితంలో అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకున్నాను అనుకోండి, విశేష ఫలితాన్ని ఇస్తుంది.
అందుకే కొన్ని ఉపదేశ రూపాలుగా ఉంటాయి. ఉపదేశ రూపాలుగా ఉన్నవి ఆచరణాత్మకములు, అనుష్ఠాన పర్యంతంలోకి రావాలి. గురువుగారు ఒక మాట చెప్పారు అంతే, ఆ మాట అలా పట్టుకుని ఆచరణలోకి తెచ్చేసుకుంటాడు. ఆ తెచ్చుకున్న కారణం చేత గురువుగారి అనుగ్రహ స్వరూపమై శిష్యుణ్ణి ఉద్ధరిస్తుంది. కొన్నిటిలో ఉండే విశేషం ఏమిటంటే దానిలో ఉన్నటువంటి అర్థం కూడా తెలియకపోవచ్చు. తెలియకపోయినా కూడా దాన్ని చదివినప్పుడు అసలు ఎట్టి పరిస్థితులలోనూ కూడా ఉచ్చారణ యందు దోషం రాకుండా జాగ్రత్త పడి దాన్ని చదివినంత మాత్రం చేత అది శక్తిని ఇచ్చేస్తుంది అంతే. అగ్నిహోత్రం ఉందనుకోండి, అగ్నిహోత్రాన్ని నేను తెలియక ముట్టుకున్నానండి అని ముట్టుకున్నాను అనుకోండి, అది కాల్చడం మానేస్తుందా? మానదు, కాల్స్తుంది. అలాగే బీజాక్షరములతో కూడుకున్నటువంటి స్తోత్రములు, అగస్త్య మహర్షి వంటి మహాపురుషులు చేసినటువంటి ఉపదేశములు ఏ ఉంటాయో వాటిని అర్థం తెలియకపోయినా కూడా జాగ్రత్తగా చదువుకున్నంత మాత్రం చేత, అందులో శ్లోక రూప మంత్రములకు ఉండేటటువంటి విశేషం ఏమి అంటే వాటికి స్వరం ఉండదు. మామూలుగా మంత్రం ఉందనుకోండి, వేదంలో మంత్రం ఉంటే దానికి స్వరం ఉంటుంది. కానీ శ్లోక రూపమైనటువంటి మంత్రాన్ని మీరు ఎంత అందంగా చదవగలిగితే అంత అందం వస్తుంది అంతే దానికి. అలా చదివినటువంటి కారణం చేత అనుగ్రహం వచ్చేస్తుందంతే. అందుకే ఆదిత్య హృదయం యొక్క అర్థం తెలుసుకుని చదివితే మనసు రమించిపోతుంది. దాని చేత విశేషమైనటువంటి ఫలితం. ఒకవేళ అర్థం తెలియకపోయినా ఇబ్బంది ఉండదు. అది చదువుకున్నంత మాత్రం చేత దాని విస్ఫోటన శక్తిని అది ప్రసారం చేసేస్తుంది. శబ్దమునందు అటువంటి శక్తిని నిక్షేపిస్తారు. అందుకే దేవీ భాగవతంలో ఐం అన్న బీజాక్షరాన్ని తెలిసి కానీ తెలియక కానీ పలికినంత మాత్రం చేత మూర్ఖుడైనటువంటి ఒక వ్యక్తి గొప్ప విద్వాంసుడైపోతాడు. బీజాక్షరాన్ని పలికేటప్పుడు నువ్వు దాని అర్థం తెలిసి పలికావా తెలియక పలికావాతో సంబంధం ఉండదు. పలికినంత మాత్రం చేత దాని యొక్క అనుగ్రహం ఉంటుంది. ఉపదేశములు అర్థం చేసుకుని ఆచరణాత్మకం చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు గురువుగారు చేసినటువంటి ఉపదేశం దేని కొరకు? ఉత్తర క్షణంలో అవతల రావణాసురుడు సంహరింపబడడానికి కావలసినటువంటి శక్తి ఏది ఉందో అది సూర్యుడి నుండి రావాలి. కాబట్టి ఇప్పుడు ఆ సూర్య సంబంధమైనటువంటి సమస్త జ్ఞానముతో కలిపి 31 శ్లోకముల సమాహారంగా ఉపదేశం చేస్తున్నాడు. యుద్ధభూమిలో ఉన్నాడు రామచంద్రమూర్తి. యుద్ధభూమిలో ఉన్నాడు కాబట్టి అంత యుద్ధం చేస్తుంటే ఇప్పుడు ఇది అవసరమా, అంత అవసరమా అన్న ఆలోచన అసలు శిష్యుడికి రానేకూడదు. అందుకే ప్రారంభం చేస్తూనే దాని గొప్పతనం ఏమిటో చెప్తూ ప్రారంభం చేశాడు అగస్త్య మహర్షి. రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం ఏన సర్వాన్ నరీన్వత్స సమరే విజీష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపేన్నిత్యం అక్షయ్యం పరమం శివం. ఇది జయాన్ని తెచ్చిపెడుతుంది. పరమం శివం, ఇది పరమమంగళ స్వరూపమైనది, సమస్త శుభములకు కారణమైనది. అటువంటి ఆదిత్య హృదయాన్ని నీకు ఇస్తున్నాను. ముందు ఆదిత్య హృదయం చదువుకోవడం వల్ల వచ్చేటటువంటి ఫలితాన్ని రామచంద్రమూర్తి మనస్సులో నిలబడేటట్టుగా చెప్పారు. చెప్పి ఇప్పుడు సూర్యనారాయణమూర్తి యొక్క వైభవాన్ని చెప్పడం ప్రారంభం చేశారు. ఆ చెప్పడంలో ఆదిత్య హృదయానికి అంత శక్తి ఎందుకు వచ్చిందంటే, అన్నిటిలోకి గొప్పదేది అంటే యజుర్వేదం. వేదమంతా గొప్పదే, కానీ వేదములంతటికీ సారాంశమేది అంటే పంచాక్షరీ మహామంత్రం. పంచాక్షరీ మహామంత్రం చాలా చాలా గొప్పది కాబట్టే దాన్ని దాచడం యజుర్వేదంలో దాచారు. మళ్ళీ యజుర్వేదంలో ఎక్కడ దాచాలి? శ్రీరుద్రంలో దాచారు. శ్రీరుద్రంలో ఎక్కడ దాచాలి? మధ్యలో ఉన్నటువంటి అష్టమానువాకంలో దాచారు. యజుర్వేదాన్ని మధ్యలో పెట్టి వేదత్రయీ కనుక ఇటు ఋగ్వేదాన్ని అటు సామవేదాన్ని కాపు పెట్టారు. మధ్యలో కోట యజుర్వేదం. అత్యంత విలువైన వస్తువు ఉందనుకోండి, నా దగ్గర ఒక వజ్రాల గొలుసు ఉందనుకోండి, నేను దాన్ని తీసుకెళ్లి బల్ల మీద పెట్టొస్తానా? ఇంట్లో అన్నిటికన్నా భద్రమైనదేది? ఏదో ఒక గోప్యమైన స్థానం చూస్తాను, దాన్ని తలుపు తీసి ఎదురుగుండా పెట్టను. దాంట్లో మళ్ళీ చీకటిగా ఉండేటటువంటి ఒక చిన్న కుహరం ఏది ఉంది, ఆ కుహరంలో పెట్టి తలుపేసేస్తాను. అలా పంచాక్షరీ మహామంత్రాన్ని తీసుకొచ్చి యజుర్వేదంలో పెట్టి
యజుర్వేదంలో మళ్ళీ శ్రీరుద్రంలో అష్టమానువాకంలో చిట్ట చివరికి వెళ్ళేటప్పటికి నమఃశివాయ చ శివతరాయ చ అని దాచారు పంచాక్షరి మహామంత్రాన్ని. ఎందుకంటే అది సమస్త వేద సారము కనుక. అటువంటి శ్రీరుద్రంలో నమకం ఉంది. నమకం అంటే ఉభయతర నమస్కారాలు చేస్తూ అటు ఇటు కూడా నమస్కారం చేస్తూ చెప్తుంది. అలా ఆదిత్య హృదయం దగ్గరికి వచ్చేటప్పటికి కూడా మహర్షి కొన్ని శ్లోకాల దగ్గరికి వచ్చేటప్పటికి శృతికి ఎటువంటి గానం ఉన్నదో అటువంటి గాన విశేషాన్ని ఆదిత్య హృదయంలోకి తీసుకొచ్చారు. అందుకే నమ పూర్వాయగిర ఏ పశ్చిమే అని ఆ నమకం తిరిగేటట్టుగా కొన్ని శ్లోకాలు పెడతాయి మధ్యలో. ఆ నమకం తిరిగేటట్టుగా వెళ్ళడంలో ఆ శ్లోకాలు చదువుతున్నప్పుడు మీకు దాని వైభవం ఏమిటో అర్థమవుతుంది. అసలు ఆ చదువుతున్నప్పుడే దాని అందం ఆవిష్కృతం అవుతుంది. రెండు, అసలు ఆయన కానిది వేరొకటి లేదు. సూర్యనారాయణమూర్తికి చేసిన నమస్కారం ఒక్కటే సమస్త దేవతలకు చేసిన నమస్కారం. అది ఎవరు చెప్పిన మాట? వాల్మీకి మహర్షికి రామాయణంలో చెప్తే అగస్త్య మహర్షి రామచంద్రమూర్తితో చెప్తున్న మాట. అందుకే స్కందుడా సూర్యుడే, శివుడా సూర్యుడే, విష్ణువా సూర్యుడే, బ్రహ్మ సూర్యుడే, మరుత్తులా సూర్యుడే. ఆదిత్య హృదయంలో చదువుతున్నప్పుడు అందరూ సూర్యస్వరూపములే, సూర్యస్వరూపము కానటువంటిది లేదు. అందుకే జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం ఏన సర్వాన్ నరీన్వత్స సమరే విజయిష్యసి అంటూ ఆయన అందులో వరుసగా భగవంతుని యొక్క నామములు ఎన్నున్నాయో అన్నిటినీ చెప్తూ స్కంద, సూర్య, శివ, విష్ణు, బ్రహ్మ, మరీచి, మరుత్తులు, ఋషులు అందరూ సూర్యుడి యొక్క స్వరూపమే. అసలు ఆయన రూపము కాని వాళ్ళు లేరు. ఎక్కడ చదవాలి ఆదిత్య హృదయం అంటే ఆయన ఒక మాట చెప్పారు, కాంతారీషు భయేషు చ. ఆదిత్య హృదయం చదివేది ఎప్పుడు భయం వేస్తే అప్పుడు చదువుకోవచ్చు. ఏదో మంత్ర జపం కోసం కాదు, అకస్మాత్తుగా ఏదో భయం వేసింది అనుకోండి, మహారణ్యంలో ఉన్నారు, ఒంటరిగా ఉన్నారు, భయం కలిగింది, అంతే. కాంతారీషు భయేషు చ, అక్కడ కూర్చుని ఆదిత్య హృదయాన్ని జపం చేయొచ్చు. ఆదిత్య హృదయాన్ని మహర్షి ఎంత గొప్పగా ఇచ్చారంటే ఆదిత్య హృదయం చదవడానికి ఎంత సమయం పడుతుందో సూర్యోదయానికి అంతే సమయం పడుతుంది. మీరు ఎప్పుడైనా సముద్రం ఉన్నటువంటి ప్రాంతాలకు వెడితే ఇలాంటి వర్ష ఋతువులో కుదరదు, కనపడదు. అది ఏ గ్రీష్మ ఋతువు కానీ వసంత ఋతువు కానీ అలాంటి ఋతువుల్లో వెళ్ళి ఆ సముద్రపు ఒడ్డున కూర్చుని చీకటిగా ఉంటుంది. తూర్పు దిక్కున సముద్రంలోంచి ఎర్రటి కాంతి కొడుతుంది పైకి. ఎక్కడ ఎదురుగుండా చూస్తున్నప్పుడు తూర్పు దిక్కున సముద్రంలోంచి ఎరుపు కాంతి పైకి రావడం మొదలుపెట్టిందో మీరప్పుడు ఆదిత్య హృదయం చదవడం మొదలుపెట్టారనుకోండి, గబగబ 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 చదవకూడదు, చక్కగా అందంగా గానం చేస్తూ చదువుతున్నారనుకోండి. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం జాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం ఉపాగమ్య బ్రవీద్రామ అగస్త్యో భగవాన్ ఋషి రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం ఏన సర్వాన్ నరీన్వత్స సమరే విజయిష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం అని ఒక వరుస క్రమంలో అందంగా చదువుతుంటే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఆ సముద్రంలోంచి నీటిలోంచి ముందు ఇలా ఒక గీత గీసినట్టుగా వస్తుంది. అది మెల్లగా పైకి వచ్చేటప్పటికి సగం వస్తుంది, వచ్చేటప్పటికి సముద్రం మీద ఎరుపు కాంతి పడడం మొదలవుతుంది. ఆ ఎర్రటి బింబం ఇలా పైకొచ్చి అరుణ బింబం నీటి మీదకి తేలుతుంది. కొద్ది క్షణాలు ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆ బింబం దగ్గర నుంచి మీరు కూర్చున్న వరకు ఎర్రటి జాడ పడుతుంది నీటి మీద పడి. ఆ కెరటాలు ఇలా కదులుతుంటే అక్కడ వరకు నీలంగా ఉంటుంది, అక్కడ ఒక్క చోట ఎరుపెక్కుతుంది, నీరు పక్కన నీలంగా అయిపోతుంది, ఎర్రటి జాడ పడుతుంది. అటువంటి సూర్యబింబం ఏదుందో నిజానికి ఆదిత్య హృదయం ఎప్పుడు చదివినా ఆ బింబాన్నే ఉపాసన చేయాలి. అది సర్వశ్రేష్టం.
అటువంటి బింబాన్ని ఉపాసన చేస్తూ అది ఒక్కసారి దర్శనం చేస్తే చాలు. అదే సూర్యనారాయణమూర్తి విషయంలోనూ మిగిలిన దేవతల విషయంలోనూ వచ్చే ప్రధానమైనటువంటి తేడా. మీకు మిగిలినటువంటి ఏ దేవతా స్వరూపం కూడా తిన్నగా వచ్చి కంటి మీద పని చెయ్యదు. ఎందుచేత అంటే మీ మనసు అక్కడ లేదనుకోండి, ఎదురుగుండా మూర్తి ఉన్నా కూడా మీ మనసు దాన్ని ఏం పట్టుకోదు. చూడడం ధర్మం కాబట్టి కన్ను చూస్తుంది, కానీ అది కన్ను పట్టుకుంటుందా అంటే చెప్పడం కష్టం. మనసు దగ్గరికి వెళ్ళి ముద్ర పడదు. కానీ సూర్యుడి కాంతి నేత్రం మీద పడుతుంది. కంటి మీద కాంతి పడగానే కన్ను ఆ కాంతి వైపుకి చూసి పుచ్చుకుని ఇక్కడ ముద్ర పడుతుంది. పైగా మీకు ప్రత్యక్షంగా కనపడేటటువంటి ఏకైక పరబ్రహ్మ స్వరూపము సూర్యుడు ఒక్కడే. ఇక ఏ మూర్తినైనా సరే మీరు మనసుతో ఉపాసన చెయ్యాలి. మనసులో మీరు బాగా భావన చేస్తే, మనసుతో పట్టుకుంటే, పట్టుకోవడం వల్ల అభ్యున్నతి కలుగుతుంది. అదే అంత తేలికైన విషయం ఏం కాదు. మనసు కదలకుండా నిలబడాలి అంటే ఎంతో సాధన చెయ్యగా 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 ప్రతికూల పరిస్థితులలో కూడా ఇలా అనగానే అలవాటు పడిపోయిన కుక్కపిల్ల పరిగెత్తుకొచ్చినట్టుగా మనసు మాట విని వెనక్కి వస్తుంది. అది ప్రతిఘటిస్తుంది. అంత తేలిక విషయం కాదు. నువ్వు ఇక్కడ నిలబడు అంటే వెళ్ళిపోతుంది. అందులో ఉద్వేగం అని ఒకటి ఉంటుంది మనసుకి. ఒకదాన్ని ఎక్కువ ప్రేమతో పట్టుకున్నా, ఎక్కువ శత్రుత్వంతో పట్టుకున్నా రెండిటి యందు ఉద్వేగాన్ని పొందుతుంది. పరమ ప్రేమ నాకెవరి మీద ఉందనుకోండి, వాళ్ళు జ్ఞాపకం వస్తున్నారనుకోండి, మీరు తీసి భగవంతుణ్ణి ఆలంబనంగా ఇవ్వడం కుదరదు. చాలా కష్టం. అది మళ్ళీ వచ్చి వాళ్ళనే పట్టుకుంటుంది. శత్రుత్వం ఉందనుకోండి, ఎవరి మీదో మీరు నిష్కారణంగా శత్రుత్వం పెట్టుకున్నారనుకోండి, అలా నిష్కారణంగా శత్రుత్వం పెట్టుకుంటే అప్పుడు కూడా మనసు వాళ్ళనే పట్టుకుంటుంది. చిత్రం ఏమిటంటే, అలా నిష్కారణంగానైనా శత్రుత్వం భగవంతుడితో పెట్టుకుని భగవంతుడిని పట్టుకున్నందుకు ధరించిపోయాడు. ఎందుచేత అంటే పట్టుకున్న వస్తువు భగవంతుడు. అందుకే కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిం శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణున్ ప్రేమన్ మీరలు భక్తిమేము ఇది చక్రింగంటి మెట్లైన నుద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్వచ్చు ధాత్రీశ్వర అంటాడు నారదుడు ధర్మరాజు గారితోటి. ఏ భావనతో భగవంతుణ్ణి పట్టుకున్నా తరించిపోతారు. కానీ వైరభావన మంచిది కాదు. మనస్సుని నిలబెట్టి దేవతాస్వరూపాన్ని ఉపాసన చేయడం అంత తేలికైన విషయం కాదు. అసలు ఉపాసన అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఆసనం అంటే కూర్చోవడం, ఉప అంటే దగ్గరగా కూర్చోవడం. దగ్గరగా కూర్చోవడం అంటే ఈశ్వరుడికి దగ్గరగా కూర్చోవడం. అంటే ఏదో దేవాలయానికి వెళ్ళి పక్కన కూర్చోవడం కాదు. మనసులో ఈశ్వరుడికి దగ్గరగా కూర్చోవడం అంటే బయటి ప్రపంచంతో జ్ఞానేంద్రియములకు మనస్సుకు ఉన్న కవాటము తెగిపోవాలి. అలా తెగిపోతే ఉపాసన సిద్ధిస్తుంది. అంటే కన్ను దేన్నో చూస్తోందనుకోండి, చూసిన దాన్ని మనసు పుచ్చుకోకూడదు. చెవి దేన్నో వింది, పుచ్చుకోకూడదు. ముక్కు ఏదో వాసన పీల్చింది, మనసుకి తెలియకూడదు, పుచ్చుకోకూడదు. కవాటాలు తెగిపోవాలి. కానీ మనసు ఏ మూర్తిని ఊహిస్తోందో దాన్నే పట్టుకోవాలి. అది ధ్యానం. అలా పట్టుకుని నిలబడిపోయింది అనుకోండి, అప్పుడు అదృష్టం, అప్పుడు సాధన ఫలిస్తోందని. కానంత తేలిక మనసుని నిలబెట్టడం. అసలు శాస్త్రములన్నీ ఎందుకు వచ్చాయంటే ఆ మనసుని శుద్ధి చేయడానికి వచ్చాయి. ఎందుకంటే మీరు ఒకటి ఆలోచించండి, మనుష్య జన్మ అయిందే కదండి అసలు పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి ఉపాసన చేయడం అన్న మాట ఎవరికి వర్తిస్తుంది? ఒక్క మనుష్యుడికే. శాస్త్రాలన్నీ ఎవరి కోసం? గురువుల ఉపదేశాలన్నీ ఎవరి కోసం? కేవలం మనుష్యుల కోసం. ఎందుకు మనుష్యులకే ఉపదేశం అంటే, నువ్వు తరించడానికి కావలసినటువంటి స్థితికి ఎదగడం కూడా ఒక్క మనుష్యుడి చేతిలోనే ఉంది. అందుకని మనుష్యుడికి ఉపదేశం చేస్తారు. శాస్త్రాలన్నీ మనుష్యుడి కోసం వచ్చాయి, చదువుకోమని తప్ప ఏదో ఒక్క స్థాయిలో ఆగిపోమ్మని రావు. కాబట్టి అటువంటప్పుడు మనసుతో అసలు ఈశ్వరమూర్తిని పట్టుకోవడం కష్టం. కానీ సూర్యుడి విషయంలో ఇంత కష్టం పోతుంది. పోయి ఏమైపోతుందంటే, మీరు నోటితో ఆదిత్య హృదయం చదువుతూ అలా చూస్తున్నారనుకోండి, మీ ప్రయత్నం అక్కర్లేదు. అది వెలుగుల ముద్ద, అదే లాగేసుకుంటుంది. మీ మనసుని అది లాగుతుంది. అది విచిత్రం. ఎర్రటి బింబం పైకొస్తోంది అనుకోండి, ఆ బింబం వంక చూస్తూ ఆ ఎర్రటి కాంతి వస్తుంటే ఎప్పుడైనా వెళ్ళాలి జీవితంలో, వెడితేనే దాని అందం.
అసలు ఆ సూర్యరశ్మితో ప్రాచీనులు ఎన్ని ప్రయోగాలు చేశారో. మనకి వరంగల్ పక్కనే దేవాలయం ఉంది, రామప్ప దేవాలయం అని, పరమాద్భుతం. నేనైతే అంటాను ప్రతి కుటుంబంలో కూడా పిల్లిని తీసుకొని రామప్ప దేవాలయం చూసి తీరాలందరూ. అటువంటి శిల్పకళా చాతుర్యం. దేవాలయం అంతరాలయం అంతా చీకటిగా ఉంటుంది, బయట మాత్రం నల్లటి స్తంభాలు ఉంటాయి. సూర్యుడు తూర్పు నుంచి పశ్చిమం వరకు ప్రయాణించేసేటప్పుడు ఎటువైపు అయిన వెళ్ళినా సరే ఆ కిరణములు ఈ నల్లటి స్తంభముల మీద పడి పరావర్తనం చెంది శివలింగం మీద కడతాయి. మీరు ఎక్కడ నిలబడి చూడండి, శివలింగం మాత్రం వెలిగిపోతూ కనపడుతూ ఉంటుంది. ఎన్ని లైట్లు వేశారో అనిపిస్తుంది మీకు. లోపల నూనె దీపం తప్ప ఏమీ ఉండదు. కానీ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సూర్యుడు ఎటు తిరిగినా సరే సూర్యకాంతి మాత్రం వెళ్ళి మళ్ళీ శివలింగం మీద పడిపోతుంది. సూర్యుడు తన కిరణముల చేత పగలంతా కూడా శివలింగాన్ని సేవిస్తూ ఉంటాడు. ఆ శివలింగ దర్శనం ఆరోగ్యప్రదాయం కాకపోతే ఏమవుతుంది? అసలు పరమాద్భుతం. కాంచీపురంలో ఎక్కడో ఏకాంబరేశ్వరలింగం ఉంటుంది, ఎక్కడో సూర్యోదయం అవ్వడానికి అవకాశం ఉండి అంత దూరం వరకు మంటపం ఉంటుంది. అంత దూరంలో మంటపానికి చిన్న కన్నాలు ఉంటాయి. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించగానే కన్నాల్లోంచి సూర్యకిరణం బయలుదేరితే అర్చకులు కిరణంతో పాటు నడుస్తారు. బాలార్క కిరణం వెళ్ళి 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 ఏకాంబరేశ్వర లింగం పాదాల మీద పడి తల వరకు వెళ్ళి పైకెక్కి అంతర్ధానం అయిపోతుంది. పూర్వం దేవాలయాలు సూర్యకిరణ ప్రసారానికి అనుకూలంగా అంత అద్భుతంగా కట్టారు. అసలు సూర్యోదయాన్ని చూడడం ఒక గొప్ప ఉత్సాహవంతమైనటువంటి విషయం జీవితంలో. అసలు ఎన్నో అక్కర్లేనివి చూస్తాం కానీ ఒక్కసారి కుటుంబంతో విశాఖపట్నమో లేకపోతే ఇంకో మీకు నచ్చిన ఊరో సముద్రం ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళి చూడాలి సూర్యోదయం అంటే. ఎందుచేత అంటే మిగిలిన చోట్ల కనపడడానికి, సముద్రం ఉన్న చోట సూర్యబింబం కనపడడానికి చాలా తేడా ఉంటుంది. అసలు ఆ బింబం వస్తుంటే ఆ ఎర్రటి బింబం వస్తుంది, వచ్చి ఎర్ర బింబం కొంచెం ఆకాశంలో పైకెక్కి నీటికి దూరం అవుతుంది, నీటి నుంచి పైకెక్కుతుంది, నారింజ రంగులోకి వెళ్ళిపోతుంది. అప్పుడు కూడా మీరు చూడొచ్చు మాంసనేత్రంతో. నారింజ రంగు తర్వాత ఏ ఋతువో ఆ ఋతువు యొక్క రంగులోకి మారుతుంది. ఉదాహరణకి నేను చెప్పాలి అంటే చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు ఉందనుకోండి, కపిలవర్ణంలోకి మారిపోతుంది. ఆ కపిలవర్ణం తీసేసుకునే ముందు ఇంకా దుర్నిరీక్షుడు, ఇక మీకు మాంసనేత్రం చేసి చూడడానికి యోగ్యుడు కాడు, మారిపోతాడు. ఇక అప్పుడు కంటితో చూశారనుకోండి కన్ను నీరు విడిచిపెట్టేస్తుంది, అంతకంతలో మారిపోతాడు. అందుకే ఋతుకర్త ప్రభాకర, ఆయన కానిదేది, ఆయనే ఋతుకర్త, ఋతువులను చేసేవాడు ఆయనే. అందుకే ఆయన ఈ విశ్వాన్నంతటినీ చెక్కుతాడు అందంగా. అసలు పెద్ద విశేషం ఏమిటంటే లోకంలో లావణ్యము అని ఒక మాట ఉంటుంది. లావణ్యం వేరు, అందం వేరు. లావణ్యము అంటే ఆ సౌకుమార్యం, అది చూడగానే అబ్బా అనిపిస్తుంది. ఆ లావణ్యం ఎక్కడి నుంచి వస్తుందని చెప్పారంటే సూర్యకిరణముల నుండి వస్తుంది. ఆయన చెక్కుతాడు, ప్రతి వ్యక్తిని ప్రతి జీవిని చెక్కుతాడు. అలా ఒక శిల్పి చెక్కినట్టు చెక్కుతాడు ఆ తేజస్సునిచ్చి. అందుకే ప్రకృతిలో మళ్ళీ అటువంటి తేజస్సుని పట్టి ప్రసారం చెయ్యగలిగినటువంటి పదార్థం ఏది అంటే ఒక్క జిల్లేడాకు. అందుకే జిల్లేడు చెట్టు పేరు సూర్యుడి పేరుతోటే ఉంటుంది. అర్క అంటే సూర్యుడు, అర్క అంటే జిల్లేడు చెట్టు. రథసప్తమి నాడు ఆకాశం అంతా నక్షత్ర మండలం రథాకారంలో ఉంటుంది, అందుకని దానికి రథసప్తమి అని పేరు. ప్రతి సప్తమి తిథి నాడు సూర్యకాంతి చాలా విశేషంగా ఉంటుంది. అటువంటి సప్తమి తిథి నాడు రథసప్తమి వచ్చినప్పుడు ఆ జిల్లేడాకులు రేగుపళ్ళు తల మీద పెట్టుకుని నమస్కారం చేసి సూర్యుడికి స్నానం చేస్తారు. ఎందుకు అంటే సూర్యబింబంలో ఉండేటటువంటి ప్రాణశక్తిని పుచ్చుకుని జిల్లేడాకు ఇక్కడ ఉండేటటువంటి గోరువెచ్చటి ఆ బ్రహ్మస్థానము నుండి ఆ లోపలికి ప్రసారం చేస్తుంది. దానివల్ల ఎదర వచ్చేటటువంటి విశేషమైనటువంటి వేడిని తట్టుకోవడానికి కావలసిన శక్తి వస్తుంది. రేగుపండుకి ఓ లక్షణం ఉంది, పీడ తీస్తుంది అది. అందుకే పిల్లలకి భోగి పండగ నాడు చిల్లర పైసలతో కలిపి రేగుపళ్ళు పోస్తారు. భోగి పీడ పోయింది వాళ్ళకి అని అంటే వాళ్ళకి ఆ పీడ పోతే వాడు భోగం అనుభవించడానికి యోగ్యుడవుతాడు.
ఆ తేజస్సు నిలబడుతుంది. ఈ లోకాన్నంతటినీ చెక్కేవాడు ఎవరంటే సూర్యనారాయణమూర్తి. తెల్లవారుజామున అసలు సూర్యబింబం ఉదయించడానికి ముందు అలా వెళ్ళి మీరు ఎక్కడైనా నిలబడ్డారనుకోండి, నిలబడిన తరువాత లేలేత కిరణములు పడుతుండగా ఒక ఉమ్మెత్త చెట్టు దగ్గర నించుని చూడండి, అసలు సూర్యబింబం యొక్క అందం ఏమిటో. ఆ ముళ్లతో ఉన్నటువంటి ఉమ్మెత్త కాయ ఎలా ప్రకాశిస్తుందో, ఆకు ఎలా ప్రకాశిస్తుందో, అసలు ఏదో కొత్త గ్లాస్ కోపంచ మడత విప్పితే ఎలా ఉంటుందో అలా ఉంటుందో ఉమ్మెత్త పువ్వు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.